క్రమశిక్షణ కలిగిన వ్యక్తులై ఉండాలి. మన వాయిస్ మన ఏదైతే మనము ఐక్య సంఘటన ఇన్సూరెన్స్ కంపెనీలకు మన స్పీకర్లు ఇవ్వద్దు అన్న ఉద్దేశంతో ఐక్య సంఘటన కట్టినాం. మిత్రులు చాలా మంది చాలా రకంగా అందరూ వాళ్ళ సంఘాల ద్వారా వాళ్ళ వాయిస్ గవర్నమెంట్ కు ఉండడం జరిగింది. ఒకటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉండాలి. వాడిందే పాడు చెప్పిందే చెప్పడము కాకుండా మిత్రులారా స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘంగా నేను నా స్ఫూర్తి కార్మికులకు తెలియజేయడం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు మన స్కీమ్లను ఇబ్బంది చెప్పడము. ఇంకొకటి 2016 మన కార్డు చేసింది బిల్డింగులు కట్టేకానికి వచ్చి ఆఫీసర్లు వచ్చి కట్టేకానికి వచ్చి మన బాబు నింపే అక్కడనే మన కార్డులను చేపించడం జరిగింది. ఆ కార్డు ఇప్పటి వరకు రినివల్ కాని పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తూనే ఉంటారు. అది రినివల్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి ఇవాళ చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చదువుకోని వాళ్ళు ఎక్కువ మంది భవన నిర్మాణ రంగంలో ఉంటారు. కాబట్టి 2019లో వచ్చిన కార్డును రినివల్ చూపించి ఎప్పుడైతే కంప్యూటర్ దగ్గర వచ్చిందో అప్పటి నుంచి 25 లక్షల మంది కార్మికులుగా చెప్తుండ్రు. 25 లక్షలు కాదు, ఆ పైన చెప్పాలి 35 లక్షల మంది కార్మికులట లేబర్ కార్డు ఉన్నాయి. ఈ రోజు ఇన్సూరెన్స్ కంపెనీలకు 15 లక్షల మంది పేర్లు దొంగ లెక్కలు చెప్తున్నా మన అధికారులు. ఇగో ఇటువంటి 64 సంవత్సరాలు ఉంటే ఈ కార్మికుడికి 64 సంవత్సరాలు ఉంటే అతనికి ఏ ఇన్సూరెన్స్ వర్తించాలి అని చెప్పేసి అతని కార్డును అది లేకుండా అది దానికి రూపం లేకుండా చేసి ఈరోజు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న పెద్ద పెద్ద కార్మికులు పెద్ద పెద్ద 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అడ్డాలను కొట్టి కూర్చుంటారు, అడ్డాలుగా పనులు చేస్తుంటారు. వాళ్ళు అక్కడికి పడితే కింద ఎంతో మంది కార్మికులు పిల్లల ఆడుకుంటారు. 40 సంవత్సరాలు ఉన్న కార్మికులు బిల్డింగ్ మీద చచ్చిపోతే వాళ్ళకి ఏం ఇన్సూరెన్స్? నీ కార్డు అయిపోయింది, నీ రోజులు 60 ఏళ్ళు దాటిపోయాయి, నువ్వు ఇంకా కార్మికుడు కాదు కూర్చున్నా ఏం చేస్తున్నావు? 40 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి ఒక 5,000 రూపాయల పెన్షన్ అడిగినట్టు గత 10 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాం. మా స్ఫూర్తి భవన నిర్మాణ సంఘం తరఫున నిర్మాణం జరిగింది. కమిషన్ నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇంతవరకు అది అమల్లో లేదు. దాన్ని అమలు చేసే నాకు లేదు. మిత్రులారా, ఇవాళ ఇటువంటి సమస్యలు మనకు ఉన్నాయి. ఇప్పటికైనా కానీ మన ఏదైతే సంక్షేమ బోర్డులో లేబర్ ఇన్సూరెన్స్ లను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వద్దనే మా వాయిస్. దయచేసి మిత్రులందరికీ రామనాథ గారికి, అన్వేషణ గారికి, అనురాధ గారికి అందరికీ మా పండిత ధన్యవాదాలు. చరిత్రనుడు శ్రీ శ్రీ శరబండరాజన్నాడు. కొండలు పగిలేసినాం, బండలను పిండినాం, మానెత్తులు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం. శ్రమయబడిదిరో సిరియబడిదిరో, బంగ్లాలు కట్టినాం,
భవంతుడు కట్టినాం, ఇల్లెబడిదిరో గుడిసెబడిదిరో అన్నాడు తెరబండరాజు. ఈనాడు దేశంలో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళు ఇల్లు కట్టకుండా, వాళ్ళు శ్రమ చేయకుండా ఇంత అందమైన భవనాలు అభివృద్ధి కాలేదు. ప్రపంచంలో సుందరమైన భవనం అంటే తాజ్ మహల్ అంటారు. ఆ తాజ్ మహల్ నిర్మాణానికి మనం కానీ ఆ శ్రమజీవులకు బతుకు భద్రత లేదు. ఏమిటి దురావస్థ, ఏమిటి పరిస్థితి? లేబర్ డిపార్ట్మెంట్ ముందు మన సంక్షేమాల కొరకు మన డబ్బులని మాకివ్వమని ధర్నా చేయాలా? ఇలా తాత జాగిరే ఏమన్నా ఉసూళ్ళు? ఇలా జాగిరి కాదు అది. మనం చేస్తున్న పని మీద, మనం కడుతున్న బిల్డింగ్ల మీద డబ్బులు వసూలవుతున్నాయి. పక్కకి ఎవరికన్నా పక్కకు నెట్టేసి మన డబ్బులంతా ధరదత్తం చేసి మీకు ఏం అధికారం ఉంది మా డబ్బుల మీద? ఈ పోర్టు డబ్బులు మన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేల మంది సమీకరించబడి లేబర్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో కార్మిక సంఘాలన్నీ పాల్గొన్నాయి. భవన నిర్మాణ కార్మిక సంఘాలతో పాటు ట్రేడ్ యూనియన్లుగా సిఐటియు, అలాగే ఐఎఫ్టియు, 3 ఐఎఫ్టియులు, అలాగే టిఆర్ఎస్ సంఘం, అలాగే స్వతంత్ర సంఘం, స్ఫూర్తి సంఘం, సెంట్రింగ్ మేస్త్రీల సంఘం, అనేక సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు రావడం జరిగింది. మీ అందరికీ కూడా సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు. ఎందుకంటే మన ప్రధాన సమస్య ఒకటే, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల యొక్క కష్టార్జితంతో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా కార్పొరేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకు అయితే స్కీములు అప్పగించాలనుకున్నారో అవి విత్డ్రా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నారు. అందుకే ఈ యొక్క ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అదే సందర్భంలో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కష్టపడి ఆ రకంగా సంపాదించి పెట్టిన డబ్బుల్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రభుత్వాలు. ఈరోజు 25-30 లక్షల మంది కార్మికులు ఉంటే ఇంకా అందరినీ నమోదు చేసుకోలేదు. కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులుంటే కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం లేదు. మనం చూస్తా ఉన్న హోటల్ దగ్గర కనీసం మంచినీళ్ళు ఉండటం లేదు, టాయిలెట్స్ ఉండటం లేదు, ఓ మధ్యాహ్న భోజన సౌకర్యం లేదు, ఓ పెన్షన్ సౌకర్యం లేదు. పిల్లలకు పెళ్లిలైనా సకాలంలో డబ్బులు అందని పరిస్థితులు చూస్తా ఉన్నాం. స్కాలర్షిప్ అందని పరిస్థితి చూస్తా ఉన్నాం. చనిపోయిన సకాలం రాని పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఆ వేల కోట్ల డబ్బులు ఉన్నా కూడా మన డబ్బులు మనకే ఇవ్వడానికి ఈ రోజు ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ రకంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసింది. అందుకే సకాలంలో అవినీతి లేకుండా ఈ రోజు మన సొంత అవినీతి పారైపోతా ఉంది. ఈ కమిషనర్ కార్యాలయం అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు అంటే తోడుగా భవన నిర్మాణ కార్మికులు వాడుకుంటున్నాయి. ఆ దుర్వినియోగాన్ని అరికట్టాలని చెప్పిన సందర్భంగా కార్మిక సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే మన సంక్షేమ పథకాన్ని మనం కాపాడుకోవాలి. ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వడానికి నిర్వహించుకోవాలి. ఈ యొక్క భవన నిర్మాణ సంక్షేమ మండలి ఉందో ఆ వెల్ఫేర్ బోర్డే ఈ మొత్తం పథకాలు నిర్వహించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బోర్డులో అధికారులు కాదు, ఎవరెవరు ఉండడం కాదు, ఈ యొక్క కార్మిక సంఘాల ప్రతినిధులతో ఈ యొక్క సంక్షేమ బోర్డు ఉండాలని చెప్పేసి కూడా అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి అరాచక విధానాన్ని తిప్పికొట్టడం కోసం ఈ యొక్క ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. అదే రకంగా భవన నిర్మాణ కార్మికులు 1996 చట్టం సాధించుకున్నారు. ఆ చట్టానికి అనుగుణంగా ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు రావడం లేదు, పెన్షన్ సౌకర్యం లేదు, రిటైర్మెంట్ అయిపోయినా బతుకుదేవి చూస్తా ఉన్నాం. ఈరోజు అనేక కేడర్స్ రకాల పనులు ఉన్నాయి. ఆ అన్ని రకాల పనులు చేసిన వాళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం లేని పరిస్థితులు చూస్తా ఉన్నాం. 1979 వలస కార్మిక చట్టం భవన నిర్మాణ రంగంలో కన్స్ట్రక్షన్ కంపెనీల్లో వేల మంది ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఆ కార్మికులు చనిపోయినా ప్రమాదాలకు ఇబ్బంది కూడా కనీసం నష్టపడే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు చాలా మంది చనిపోయి దిక్కులేని సవాలు కూడా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 1979 వలస కార్మిక చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే కార్మిక శాఖ దగ్గర ఖచ్చితంగా వలస కార్మికులు నమోదు చేసుకుని
వాళ్ళందరినీ గుర్తించే కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి పరులతో ఉంది. అధికారులు మన యొక్క సొమ్ముని కాజేస్తా ఉన్నారు. ఈ యొక్క ఆఫీస్ రెనోవేషన్ చేసుకున్నా అనేక రకాల అధికారుల యొక్క అవసరాల కోసము, వాళ్ళ యొక్క ఆఫీస్ నిర్మాణం కోసము, కంప్యూటర్ల కోసము, వాళ్ళ మీటింగ్ల కోసము ఈ రోజు మాత్రమే ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు వాడుకుంటే పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ రోజు మన డబ్బులే రైతు బంధుకు పోతా ఉన్నాయి. మన డబ్బులే ఇతర పేదవాళ్ళకి పోతున్నాయి. మన డబ్బులే ఇతర సంక్షేమ పథకాలకు అమలు చేస్తా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల యొక్క కష్టార్జితాన్ని ఇతర పథకాలకు అమలు చేసుకున్నటువంటి ఈ హక్కు మీకు ఎక్కడ ఈ ప్రభుత్వానికి అని చెప్పి గా అన్ని కార్మిక సంఘాలకు ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి యొక్క నిధులు భవన నిర్మాణ కార్మికులే ఖర్చు పెట్టాలా. ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి. ఈరోజు మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలి. సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మరి డిమాండ్ పెట్టాము. అవి సాధించుకునేదాకా అందరం కంటగా పోరాటాలు చేయాలని చెప్పేసి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సంక్షేమ పథకాలకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు. సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు. ఈ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ పంపిస్తాం. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని గమనించి దానికి సంబంధించి దీన్ని ఎగ్జామిన్ చేస్తారని చెప్తున్నారు.